ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే, మనలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయాణము ఏ విధంగా ఉంది అనేది మనము తెలుసుకున్నాము. మనలో వాక్యం యొక్క ప్రయాణము ఏ విధంగా ఉంది అనేది మనము ఈరోజు తెలుసుకుందాము. వాక్య భాగం మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాము. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే ఇక్కడ నోరు తెరిచి బోధిస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిను అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే ఇక్కడ బోధిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. రోమా పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనము చూద్దాము. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విశ్వసింపనటువంటి వారికి, విశ్వాసం లేనటువంటి వారికి ఏ విధంగా ప్రార్థన చేస్తారు అని వాక్యము సెలవిస్తుంది. వినని వానిని ఎట్లు విశ్వసించదరు అని వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యమును మనము నోటి గుండా పలికేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనము నోటి గుండా పలికేటువంటి వారంగా ఉండాలి. మనము మత్తయి సువార్త 5:2లో చూసాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే బోధిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రకటించే వారు లేకుండా వారెట్లు విందురని రోమా 10:14 సెలవిస్తుంది. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నోరు తెరిచి మన నోటి ద్వారా పలికేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన నోటి గుండా మనము పలికేటువంటి వారంగా ఉండాలి. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము మనం ఒకసారి చూద్దాము. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని యొక్క వాక్యాన్ని మన నోటితో మనము పలకాలి. పలకబడినటువంటి వాక్యమును మనము చెవితో శ్రద్ధగా వినాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పలకబడినటువంటి వాక్యాన్ని మనము మన చెవితో మనము శ్రద్ధగా వినాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనని వాక్యము సెలవిస్తుంది. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరే అని వాక్యము సెలవిస్తుంది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దానిని తృణీకరించురని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము మన నోటితో మనము పలకాలి. మన నోటితో మనము పలికినటువంటి వాక్యాన్ని మనము చెవితో శ్రద్ధగా వినేటువంటి వారంగా ఉండాలి. సామెతలు 7వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనుము అని వాక్యము సెలవిస్తుంది. నా ఆజ్ఞలను నీ యొద్ద ఇక్కడ దాచిపెట్టుకొనుమని వాక్యము సెలవిస్తుంది. వినుట మాత్రమే కాక అవి మన మనస్సులోకి చేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వినుట మాత్రమే కాకుండా వినినటువంటి వాక్యాన్ని మనము మనసులో చేర్చుకొని ఉండవలసిన వారమై ఉంటున్నాము. మన నోటితో మనము పలకాలి. అదేవిధంగా వాక్యాన్ని మన చెవితో శ్రద్ధగా వినాలి. వినినటువంటి వాక్యమును మనము మన మనసులో చేర్చుకోవాలని వాక్యము సెలవిస్తుంది.
నా కుమారుడా, నా మాటలను నీ మనసులో ఉంచుకొనమంటున్నాడు దేవుడు. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనమని వాక్యము సెలవిస్తుంది. కనుక వాక్యంను వినుట మాత్రమే కాకుండా దానిని మన మనసులోకి చేర్చుకోవాలని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము చూద్దాము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవని వాక్యము సెలవిస్తుంది. లేఖనములందు మనకి నిత్య జీవము కలదని మనము తలంచుచు వాటిని పరిశోధించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటున్నాడు. దేవుని యొక్క లేఖనములు మాత్రమే దేవుని గూర్చి మనకు సాక్ష్యాన్ని ఇచ్చుచున్నవని వాక్యము సెలవిస్తుంది. మనసులో చేర్చబడినటువంటి వాక్యమును మనము లేఖనముల కాంతిలో మనము పరీక్షించాలి. ఈ యొక్క లేఖనములే మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. లేఖనములను మన మనసులో చేర్చబడినటువంటి వాక్యాన్ని మనము లేఖన కాంతిలో పరీక్షించేటువంటి వారంగా, పరిశోధించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లేఖనాలలో మనకి నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించాలని వాక్యము సెలవిస్తుంది. అవి దేవుని గూర్చి మనకు సాక్ష్యం ఇస్తున్నవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మన మనసులో ఉంచుకున్నటువంటి వాక్యము గురించి మనము దాన్ని లేఖన కాంతిలో మనము పరిశోధించేటువంటి వారంగా, పరీక్షించేటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను అని. పరిశోధించబడినటువంటి వాక్యమును మనము మన మనసులోనే ఆగిపోక మన హృదయంలో అది చేర్చబడాలి. పరిశోధించబడినటువంటి వాక్యము, పరీక్షించబడినటువంటి వాక్యము మనసులోనే ఆగిపోక అది మన హృదయంలోనికి చేర్చబడేదిగా ఉండాలి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము మన హృదయంలో చేర్చుకొని ఉంచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చూద్దాము. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనము హృదయంలో చేర్చుకున్నటువంటి వాక్యాన్ని సాత్వికంతో సంపూర్ణంగా మనము అంగీకరించాలి. మన హృదయంలో చేర్చుకున్నటువంటి వాక్యాన్ని మనము సాత్వికంతో సంపూర్ణంగా అంగీకరించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హృదయంలో చేర్చుకోవడమే కాదు, కానీ దాన్ని సాత్వికంతో సంపూర్ణంగా అంగీకరించి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. దుష్టత్వము మొత్తము కూడా మనము మాని మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును మనము సాత్వికంతో అంగీకరించాలని వాక్యము సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము చూద్దాము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై యుండుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము మన యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము మన ప్రవర్తన ద్వారా మార్చుకోవాల్సిన వారమై ఉంచున్నాము. అదేవిధంగా సామెతలు 4:21 కూడా చూసినట్లయితే, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకుటమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.
అంగీకరించబడినటువంటి వాక్యాన్ని, సంపూర్ణంగా సాత్వికంతో అంగీకరించబడినటువంటి వాక్యాన్ని మనము ప్రార్థించి దానిని మనము భద్రపరచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సాత్వికంతో సంపూర్ణంగా అంగీకరించబడినటువంటి వాక్యాన్ని మన హృదయంలో మనము భద్రపరచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. భద్రపరచబడినటువంటి వాక్య ప్రకారము మన యొక్క ప్రవర్తనను మనము మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4:7 వచనము చూద్దాము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ప్రవర్తన పరివర్తన చేయబడుతూ, మన ప్రవర్తన పరివర్తన చేయబడుతూ భక్తిని సాధకము చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన ప్రవర్తన పరివర్తన చేయబడుతూ మనము భక్తిని సాధన చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మన ప్రవర్తన అనేది పరివర్తన చేయబడుతూనే మనము భక్తిని సాధన చేయాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. హెబ్రీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చూద్దాము. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృదుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ 6:2 ద్వారా భక్తి సాధన చేస్తూ, మనము భక్తి సాధన చేస్తూ సంపూర్ణం అవ్వాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ క్రీస్తుని కూర్చున్న మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిత్యమైన తీర్పును పునాది మీద మరలా వేయక క్రీస్తును కూర్చున్నటువంటి మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదామని వాక్యము సెలవిస్తుంది. కనుక మన యొక్క భక్తి సాధన చేస్తూ మనము సంపూర్ణం అవ్వాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీ 4 అదేవిధంగా 12వ వచనం కూడా మనము చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకు. ఎఫెసీ 4:12లో సంపూర్ణతతో సాగిపోతూ యేసు పోలికలో మనము మార్చబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసు పోలికలో మనము మార్చబడాలి. మన జీవితంలో మనలో వాక్య ప్రయాణము ఏ విధంగా ఉండాలి అనేది మనం ఒకసారి చూద్దాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము మన నోటితో మనము పలకాలి. అదేవిధంగా పలకబడినటువంటి వాక్యాన్ని మనము చెవితో శ్రద్ధగా వినాలి. వినుట మాత్రమే కాక ఆ యొక్క వాక్యాన్ని మన మనసులో చేర్చుకోవాలి. మన మనసులో చేర్చబడినటువంటి వాక్యమును లేఖన కాంతిలో మనము పరీక్షించాలి, పరిశోధించాలి. పరీక్షించబడినటువంటి వాక్యాన్ని మనము మనసులోనే ఆగిపోక హృదయంలోకి దాన్ని చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకున్నటువంటి వాక్యమును మనము సాత్వికంతో సంపూర్ణతతో దాన్ని అంగీకరించాలి. అంగీకరించబడినటువంటి వాక్యాన్ని మనము ప్రార్థించి భద్రము చేసుకోవాలి. భద్రం చేసుకున్నటువంటి వాక్య ప్రకారము మన యొక్క ప్రవర్తనను మనము మార్చుకోవాలి. భద్రం చేసుకున్న వాక్య ప్రకారము మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి. మన ప్రవర్తన పరివర్తన చేయబడుతూనే భక్తిని మనము సాధన చేయాలి. మన ప్రవర్తన పరివర్తన చెందుతూనే మనము భక్తిని సాధనము చేయాలి.
భక్తి సాధన చేస్తూనే సంపూర్ణంగా మనము మారాలి. సంపూర్ణంగా మారి సాగిపోతూ మనము యేసు పోలికలోకి మార్చబడాలి. మన యొక్క వాక్య ప్రయాణము ఈ విధంగా ఉండాలి. విత్తనము మంచి నేలలో ఎదుగుతూనే అది మంచి ఫలము కలిగి ఉంటుంది. విత్తనము మంచి నేలలో ఎదుగుతూనే ఫలము. ఇక్కడ విత్తనము దేవుని వాక్యము అయితే మంచి నేల నీ హృదయమై ఉంటుంది. కనుక వాక్యాన్ని మన నోటితో పలుకుతూ, వాక్యాన్ని శ్రద్ధగా మనము వింటూ, దానిని మన మనసులో ఉంచుకొని, లేఖనాలలో పరిశీలిస్తూ పరీక్షించబడినటువంటి వాక్యంను మన హృదయంలో ఉంచుకొని, మన హృదయంలో సాత్వికంతో సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని మనము అంగీకరించి, అట్టి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నటువంటి వాక్యానుసారంగా మన ప్రవర్తనను మార్చుకొని, మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని భక్తిని సాధన చేస్తూ, భక్తి సాధనలో మనము సంపూర్ణంగా మారాలి. సంపూర్ణమైనటువంటి మనము యేసుక్రీస్తు యొక్క పోలికగా మార్చబడాలి. ఇది మన యొక్క వాక్య ప్రయాణము. ఈ విధంగా మనము వాక్యానుసారంగా ప్రయాణము చేస్తూ ప్రభు పోలికలో మనము మార్చబడదాము. దేవుని యొక్క విత్తనము దేవుని వాక్యమైతే మంచి నేల అనే హృదయం అయి ఉంటుంది. కనుక మంచి నేలలో పడినటువంటి విత్తనము వలె ఫలిస్తూ ఉందుమో గాక. దేవుని పోలికలో మార్చబడి ఆ విధంగా దేవుడు మనందరము ఉండుటకు సహాయము చేయను గాక. ఆమేన్.